భారత రాష్ట్ర సమితి ప్రస్థానాన్ని నెమరువేసుకుంటే ఎంత సాధించామా అనే ఆశ్చర్యం కలుగుతోందని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణను సాధించడం, తెచ్చుకున్న రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం వంటి అద్భుత ఘట్టాలున్నాయన్నారు. ఓటమి తాత్కాలికమేనని, ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ విజయం సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. మేడిగడ్డ ఆనకట్ట కుంగినప్పుడు బాధ కలిగిందని, కాంగ్రెస్ బీజేపీలు కాళేశ్వరాన్ని పూర్తిగా రాజకీయంగా వాడుకుంటున్నాయని ఆక్షేపించారు. బ్యారేజీకి మరమ్మతు చేసి నీరివ్వకుండా ఉద్దేశపూర్వకంగా అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆది నుంచి కేసీఆర్ వెంట ఉన్న హరీష్ రావు బీఆర్ఎస్ రజతోత్సవం వేళ ఉద్యమ ప్రస్థానం, పార్టీ ప్రయాణాన్ని ఈటీవీతో ప్రత్యేకంగా పంచుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఎజెండాగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారి ప్రస్తుతం రజతోత్సవాలకు సిద్ధమైంది. కేసీఆర్ వెంట మొదటి నుంచి వెన్నంటి ఉన్న నాయకుడు హరీష్ రావు గారు అటు ఉద్యమంలో, ఆ తర్వాత అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రతిపక్షంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. బీఆర్ఎస్ ప్రస్థానం, భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి హరీష్ రావు గారు తెలుసుకున్నారు. హరీష్ రావు గారు నమస్కారం. నమస్తే అండి. పార్టీ 24 ఏళ్ళు పూర్తి చేసుకుని 25వ సంవత్సరం అడుగుపెట్టారు. శుభ సందర్భం, శుభాకాంక్షలు. మొత్తంగా మీరు మొదటి నుంచి కూడా, అంటే ఈ పార్టీ పెట్టాలని కేసీఆర్ గారి మదిలో ఆలోచనప్పటి నుంచి కూడా ఆయన వెన్నంటి ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? చరిత్రను ఒకసారి మీరు గమనించుకుంటే. నిజంగా ఒకసారి అయితే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇది నిజమా అనిపిస్తుంది. ఎందుకంటే 2000 సంవత్సరంలోనే కేసీఆర్ గారు ఈ ఉద్యమాన్ని ప్రారంభించాలని ఆ రోజుల్లోనే అనేక మందితో చర్చించేవారు. ప్రొఫెసర్ జయశంకర్ గారితో, అప్పుడు బియ్యాల జనార్దన్ రావు గారని కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉండేవారు, వారితోని, ఉస్మానియా యూనివర్సిటీలో కొంతమంది ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి గారని పొలిటికల్ సైన్సెస్ ప్రొఫెసర్ ఉండేవారు పెద్ద ఆయనతోని, ఇలా ఎంతోమందితో కేసీఆర్ గారు కొన్ని గంటల తరబడి మాట్లాడేవారు. సో ఆ సందర్భంలో నేను చాలాసార్లు కూడా ఆ చర్చల్లో భాగంగా ఉండేవాడిని. అంటే అప్పుడు ఎందుకు ఇచ్చి ప్రస్తావన ప్రారంభమైందంటే, ముఖ్యంగా దేశంలో 3 కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డం, జార్ఖండ్ లాంటివి, ఉత్తరాఖండ్ లాంటివి, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు ఏమైందంటే, కొత్త రాష్ట్రాలకు అవకాశం ఉంది, ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇది సాధ్యమవుతుంది అనేటువంటి ఒక ఆశలు చిగురెత్తాయి. అదే సమయంలో విద్యుత్ ఛార్జీలు అప్పటి ప్రభుత్వం పెంచడము, ఈ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టకపోవడము, విద్యా ఉద్యోగాల్లో ఈ ప్రాంతానికి తీవ్రమైన అన్యాయం జరగడము. ఉదాహరణకు అప్పుడు ఒక డిస్కషన్ నాకు గుర్తు, మెడికల్ కాలేజెస్లో తెలంగాణలో 700 ర్యాంక్ వచ్చిన పిల్లలకు ఎంబీబీఎస్ సీట్ వచ్చేది కాదు. అదే ఆంధ్ర రాయలసీమలో 1200 ర్యాంక్ వచ్చిన విద్యార్థికి సీట్ వచ్చేది. రాష్ట్రం ఒకటే, ఎంసెట్ పరీక్ష ఒకటే, కానీ లోకల్ రిజర్వేషన్ ఉండేది. ఆ ప్రాంతంలో మెడికల్ కాలేజీలు ఎక్కువ ఉండడం, తెలంగాణలో మెడికల్ కాలేజీలు తక్కువ ఉండడం, అందువల్ల ఒకే రాష్ట్రంలో ఒకే పరీక్ష రాసిన పిల్లలకు వేర్వేరు ర్యాంకుల్లో సీట్ రావడం, ఇట్లా అనేక అంశాల్లో చర్చ జరిగేది. సో అలా బాగా లోతైనటువంటి చర్చ జరిపి, ఆ చర్చల్లో కూడా నేను భాగస్వామ్యమయ్యాం. సో అప్పుడు కేసీఆర్ గారు ఇంకా ఉద్యమానికి వెళ్ళాలని చెప్పి ఆయన నిర్ణయించుకున్నారు. సో అప్పటికి నేను ఇంకా విద్యార్థి దశలోనే ఉన్నటువంటి కాలం. సో అట్లా కేసీఆర్ గారితో మమేకమై వారితో పాటు ఉద్యమంలో పనిచేసే అవకాశం కలిగింది. ఆ రోజుల్లో పెద్ద ఎలక్ట్రానిక్ ఛానల్స్ కానీ సోషల్ మీడియా ఉండేది కాదు. ఒకే ఒకటి తేజ టీవీ న్యూస్ ఛానల్ ఉండేది, ఈటీవీ 9 PM 9 గంటల వార్తలు వచ్చేవి. ఈ రెండే చాలా ప్రధానమైనటువంటి వీడియో ఛానల్స్ ఉండేవి. సో ఆ రోజుల్లో నుంచి నేను ఉండేవాడిని. సో అట్లా ఉద్యమాన్ని ప్రారంభించాలని కేసీఆర్ గారు నిర్ణయించే ముందు చాలా చర్చలు జరిపి, అంటే 2 అంశాలు వారు దృష్టిలో ఉన్నాయి. ఆ చర్చల్లో నేను ఇంకోటి కూడా గమనించాను. అంబేద్కర్ గారు చెప్పినటువంటి బోధించు, సమీకరించు, పోరాడు, అంటే ఎందుకు తెలంగాణ కావాలో ప్రజలకు బోధించండి, ప్రజలను సమీకరించండి, అటు కేంద్రం, ఇది రాష్ట్రం ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం మీద కావచ్చు, సమైక్య పాలకుల మీద పోరాడండి అనే అంబేద్కర్ మూల సూత్రాన్ని ముందుకు తీసుకొని పోవాలని ఒక పద్ధతి. రెండవది కూడా చర్చ జరిగేది. 69 ఉద్యమంలో హింస చెలరేగడం వల్ల ఎంత వేగంగా ఉద్యమం పెరిగిందో అంత వేగంగా పడిపోయింది.
సో గాంధీజీ గారు చూపించినటువంటి అహింసాయుత మార్గంలో నడవాలి, ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలి, పొలిటికల్ ప్రాసెస్లో ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో సంకీర్ణ రాజకీయాలు వచ్చే అవకాశం ఉంటుంది, ఒక కంపల్షన్ క్రియేట్ చేయాలి అనేటువంటి దాని మీద బాగా డిస్కషన్ అయ్యి ఫైనల్గా ఆ డెసిషన్ ఒక రాజకీయ పార్టీ పెట్టి మనం పార్టీ పెట్టిన తొలినాళ్ళలో అంటే నేను 2001 ఏప్రిల్ 27 పార్టీ జలదృశ్యం నుంచి నేను పార్టీ ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాను. అప్పుడు మీడియా కోఆర్డినేషన్ ఇదంతా నేనే చూసేవాడిని. అప్పుడు మే నెలలో కరీంనగర్ సభ పెట్టాలన్నప్పుడు దాదాపు 20 రోజులు కరీంనగర్లో ఉన్నాను నేను. నాతో పాటు కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు, పెద్దపల్లి సత్యనారాయణ రెడ్డి గారని మా జిల్లా అధ్యక్షుడు, మందాడి సత్యనారాయణ రెడ్డి గారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు, డాక్టర్ భాగ్యారెడ్డి గారు, ఇట్లా కొంతమంది మేమందరం కూడా దాదాపు 20 రోజులు ఆ కరీంనగర్ SRR కాలేజ్ మీటింగ్కు ఎండలు విపరీతమైన ఎండలు ఉండి అప్పుడు స్టార్టింగ్ మాకు ఇంకా ఏమీ లేదు. సో ఆ తొలినాళ్ళలో 20 రోజులు కరీంనగర్లో ఉండి ఆ సభకి ఏర్పాట్లు చేయడము, ఆ సభ గొప్పగా విజయవంతం కావడంతో ఇంకా అలా ఉద్యమం స్టార్ట్ అయింది. మా మొదటి విజయం ఏమైందంటే పార్టీ పెట్టిన 2 నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చి నిజామాబాద్, కరీంనగర్ జిల్లా పరిషత్ గెలవడం అనేది గొప్ప ఊపునిచ్చింది, విశ్వాసాన్ని కలిగించింది. సో ఆ ప్రాసెస్లో ఆ పోరాటం ప్రయత్నం చేయడం, చాలా ఉద్యమాలు, చాలా రకరకాల కొత్త కార్యాచరణలు ఉండేవి ఆ రోజుల్లో. మీరు గమనిస్తే బ్రిగేడియర్స్ వ్యవస్థ అని చెప్పి మేము ఒక బిల్ల కూడా తయారు చేసి మెడలో లాకెట్ లాగా వేసి ప్రతిజ్ఞ చేయించి రాష్ట్రంలో పార్టీలో ఉండే అందరు నాయకులు ఒక్కొక్కరు ఒక మండలానికి వెళ్ళాలి. అంటే కృష్ణా గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, మనకు దక్కాల్సిన వాటా ఎంత దక్కుతుంది, మన నీళ్లు మనకు రావాలంటే తెలంగాణ రావాలి. ఒక రాష్ట్రానికి మాత్రమే ఒక ట్రిబ్యునల్ వేయించి నదిలో వాటా అడిగే అధికారం ఉంటుంది తప్ప రాష్ట్రంలోని ఒక ప్రాంతం కోర్టుకు వెళ్ళడానికి కానీ కేంద్రాన్ని అడగడానికి కానీ చట్టం ఎక్కడ అనుమతించడం లేదు. రాష్ట్రం ఏర్పాటే మన నదీ జలాల్లో మన వాటా సాధించుకోవడానికి మార్గం చేస్తుంది. అంటే అసలు ప్రజలకు పెద్ద అవగాహన ఉండేది కాదు. మిషన్ కాకతీయ వ్యవస్థ, చెరువులు అంటే మనకు కాకతీయ రాజులు కట్టినటువంటి గొలుసుకట్టు చెరువులు ఎలా ధ్వంసమైపోయినాయి. ఒకప్పుడు 25 లక్షల ఎకరాలు చెరువుల కింద పారే తెలంగాణ అది ఆయకట్టు 5-6 లక్షలకు ఎందుకు పడిపోయింది అంటే ఇవన్నీ ప్రజల్లో చెప్పి ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని వివరించాలంటే ఈ బ్రిగేడియర్ వ్యవస్థ పెట్టి కేసీఆర్ గారు కూడా ఒక బ్రిగేడియర్, కామారెడ్డికి కేసీఆర్ గారు బ్రిగేడియర్గా వెళ్ళారు. నేను అప్పటి వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలానికి నేను బ్రిగేడియర్గా వెళ్ళాను. అట్లా ఒక్కొక్కరం ఒక మండలానికి బ్రిగేడియర్గా వెళ్ళి గ్రామాల్లో రైతులకు, ప్రజలకు, విద్యార్థులకు, మహిళలకు జరుగుతున్న నష్టం ఏంటి, తెలంగాణ వస్తే ఏమవుతుంది, ఈరోజు నీళ్లు కృష్ణాలో మనకు ఎంత రావాలి, గోదావరిలో ఎంత రావాలి, ఎందుకు రావడం లేదు, ఈ చెరువులు ఎలా ధ్వంసమైపోతూ ఉన్నాయి, ఒకప్పుడు బాగా బతికే తెలంగాణ ఈ సమైక్య పాలనలో ఎలా నష్టపోతుంది అని చెప్పడానికి జల పోరాటం అని 40 రోజులు బాగా పనిచేయడం, పరేడ్ గ్రౌండ్స్లో గొప్ప సభ పెట్టి జాతీయ స్థాయి నాయకులను ఆహ్వానించడం ద్వారా ఉద్యమాన్ని లేపే ప్రయత్నం జరిగింది. అంటే ముఖ్యంగా చెప్పాలంటే పెద్ద సభలు ఆ రోజుల్లో కరువు ఉండేది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో వరుస కరువు, ప్రజలు అంతా వలసలు, ఆకలి చావులు, రైతుల బాధలు, వర్ణాతీరము, సాగునీరు కాదు కదా త్రాగునీరు దొరకని పరిస్థితి, చివరికి పశువులు కూడా త్రాగునీరు దొరకక కబేలాలకు పోతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ మీటింగ్ పెట్టినా యువకులు పెద్ద ఎత్తున వచ్చేవాళ్ళు, విజయవంతమయ్యేవి, చాలా పెద్ద సభలు జరిగేవి. సో అట్లా ప్రజల్లో ఒక విశ్వాసాన్ని అంటే ప్రజా కదలికల ద్వారా మేము ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ప్రాసెస్ జరిగింది. ఆ ఒత్తిడి ఏం జరిగింది అంటే ఆ రోజు 2004 లోక్సభ, శాసనసభ ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడు ఇండియా షైనింగ్ పేరిట వాజ్పేయి గారి ప్రభుత్వం మళ్ళీ రెండవసారి ఎన్నికల్లోకి పోతూ ఉంది. సో వాళ్ళు చాలా విశ్వాసంగా ఉన్నారు. ఇండియా షైనింగ్ అని రెండవసారి మళ్ళీ అధికారంలోకి వస్తామనేటువంటి ఒక ఊపులో బీజేపీ ఉండేది. కేసీఆర్ గారు దగ్గరికి అప్పుడు ఇక్కడ సీనియర్ నాయకులు వెంకటస్వామి గారు, ఆర్ సురేందర్ రెడ్డి గారు, వారు కూడా తెలంగాణ కోరుకునేటువంటి వాళ్ళు. సో ఆ రోజుల్లో పొత్తు పెట్టుకోవాలి, ఇక్కడ తెలుగుదేశం బాగా స్ట్రాంగ్ ఉంది, అప్పటికి చంద్రబాబు నాయుడు విజన్ 2020 అని, అప్పటికే 2 సార్లు ముఖ్యమంత్రి, మళ్ళీ 3వసారి గెలుస్తారని, అప్పటికి తిరుపతిలో ఆయన మీద దాడి జరిగినటువంటి పరిస్థితి, అలిపిరి ఘటన, ఎన్నికలు ప్రీపోన్ జరగడము, అదంతా కూడా మనకు తెలిసినటువంటి విషయం. సో అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలని ఒక ప్రయత్నం జరిగింది. సో కేసీఆర్ గారు కూడా బాగా ఆలోచించి చర్చించి ఒక జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా, ఒక జాతీయ పార్టీని తెలంగాణకు అనుకూలంగా మలచడం ద్వారా, మనం కేంద్ర రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించడం ద్వారా తెలంగాణకు అడుగులు పడతాయనే ఉద్దేశంతో ఆ రోజుల్లో
కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి ఒప్పుకున్నాం. సోనియా గాంధీ గారు కరీంనగర్లో ఓ బహిరంగ సభ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తే ఆ సభకు సోనియా గాంధీ గారు వచ్చి మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కరీంనగర్లో సోనియా గాంధీ గారు అనౌన్స్ చేశారు. సో అట్లా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడము, ముందుకు పోవడం కూడా మనం చూసాం. ప్రభుత్వంలో కూడా చేరారు, ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కూడా చేరారు. కరెక్ట్. ఎందుకు ఏడాది కూడా ఉండకముందే మళ్ళీ వెనక్కి రావాల్సింది, అంత గ్యాప్ ఎందుకు వచ్చింది కాంగ్రెస్కు? అయితే యాక్చువల్గా రాష్ట్రంలో చేరే ఆలోచన మాకు లేకుండే. రాష్ట్ర ప్రభుత్వంలో చేరాలనే ఆలోచన ఆనాడు కేసీఆర్కి లేదు. కేంద్రంలో ఎందుకు చేరాలనుకున్నామంటే బిల్లు పాస్ కావాల్సింది పార్లమెంట్లో, కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందాలి. కేంద్రంలో ఉండడం ద్వారా మిత్రపక్షాలను ఒప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి అప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు, ఆర్ విద్యాసాగర్ రావు గారు చాలామంది కూడా కేంద్రంలో చేరాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం. సో యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రామ్కు మేము భాగస్వామ్య పక్షంగా కేసీఆర్ గారు ఆ మీటింగ్కి వెళ్ళారు. సోనియా గాంధీ గారు అధ్యక్షతన మీటింగ్ జరిగింది. సో సోనియా గాంధీ గారు మీరు చేరాలి క్యాబినెట్లో అని చెప్పి వారు కోరితే, అమ్మ నేను తెలంగాణ కోసం వచ్చిన క్యాబినెట్ కంటే మాకు తెలంగాణ ముఖ్యం అని కేసీఆర్ గారు చెప్పినప్పుడు మా కామన్ మినిమం ప్రోగ్రామ్ అంటే ఈ యూపీఏ భాగస్వామ్య పక్షాలన్నీ 5 ఏళ్లలో చేయాల్సిన ఒక లిస్టును కామన్ మినిమం ప్రోగ్రామ్ డిజైన్ చేసిండ్రు. అందులో తెలంగాణ అంశం చేర్చితే నేను క్యాబినెట్లో చేరడానికి అభ్యంతరం లేదు అంటే దాంట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో చేర్చారు. ఉభయ పార్లమెంట్ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి గారు మాట్లాడే ప్రసంగంలో కూడా ఆ రోజు ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సంప్రదింపుల ప్రక్రియ ద్వారా ఏర్పాటు చేస్తాము అని స్పష్టంగా చెప్పారు. సో అట్లా ఆడ చేరారు. అదే టైంలో సోనియా గాంధీ గారు రాష్ట్రంలో కూడా చేరండి అని చెప్పి కేసీఆర్ గారి మీద ఒత్తిడి తేవడం, మేము తప్పకుండా తెలంగాణ ఇస్తాం, మేము కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టాం, రాష్ట్రపతి ప్రసంగంలో కూడా పెడుతున్నాం, యూ ప్లీజ్ జాయిన్ ద క్యాబినెట్, మనం కలిసి పోటీ చేసినాం, కలిసి రాష్ట్రంలో కూడా ఉండండి అని చెప్పి వారు విజ్ఞప్తి చేస్తే వారి విజ్ఞప్తి మేరకు వారి మాట కాదనలేక ఆ రోజు చేరారు. కానీ రాష్ట్రంలో ఏం జరిగిందో మీకు తెలుసు. మేము ఏడాది 2 నెలలు అనుకుంటా 14 monthsలోనే అప్పటికి చాలాసార్లు చెప్తూ వచ్చాం. అటు పులిచింతల ప్రాజెక్టును కట్టి తెలంగాణలో ముంపుకు గురి చేసి ఆంధ్రాకు నీళ్లు తీసుకుపోయే ప్రాజెక్టు కావచ్చు, పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ విషయంలో కావచ్చు, నక్సలైట్లతో చర్చలు జరుపుతామని చెప్పి తిరిగి ఎన్కౌంటర్లు చేసేటువంటి కార్యక్రమం కావచ్చు, 610 జీవో అమలు విషయంలో కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి అంశాల మీద రాజశేఖర రెడ్డి గారు మొండి పట్టుదలతో ఒంటెద్దు పోకడతో పోతూ ఉన్నారు. క్యాబినెట్లో మా మాట గౌరవం లేని పరిస్థితి, తెలంగాణ ప్రయోజనాలు కాపాడలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా తెలంగాణకు నష్టం జరిగే నిర్ణయాలు జరుగుతూ ఉంటే అందులో మేము ఆ క్యాబినెట్లో భాగస్వామ్యంగా ఉండడం కరెక్ట్ కాదు. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీగా ఉండి తెలంగాణకు నష్టం జరుగుతుంటే ఆ ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం ఉండకూడదు అని చెప్పి పార్టీ నిర్ణయించి, కేసీఆర్ గారు నిర్ణయించి మమ్మల్ని రాజీనామా చేయమని చెప్పారు. నిజంగా నాకు ఒక్క విషయం గుర్తు తెచ్చుకుంటున్నాను నేను. ఆ రోజు నాయిన్ నరసింహారెడ్డి గారు అమెరికాలో ఉన్నారు. కేసీఆర్ గారు రాజీనామా చేయాలని నిర్ణయించారు. నేను ఉదయం 11 గంటల ప్రాంతంలో ఫోన్ చేశాను. అక్కడ అమెరికాలో రాత్రి 12:30 అవుతుంది. నాయిన్ నరసింహారెడ్డి గారు ఏదో హోటల్లో ఉన్నారు. ఆయన ఫోన్ ఎత్తారు. అన్న ఇట్లా సార్ మనం రాజీనామా చేయమన్నారు, ఇట్లా ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, ఇవన్నీ మనం మాట్లాడుకున్నటువంటి అన్ని అంశాల మీద ఇలా పార్టీ ఇట్లా నిర్ణయం తీసుకుంది, రేపు ఉదయాన్నే మేము గవర్నర్ గారిని కలుస్తున్నాము మనం అని నేను వారికి ఫోన్ చేశాను. ఢిల్లీలో ఉంటే మేము కేసీఆర్ గారి దగ్గరనే ఢిల్లీలో నిర్ణయం జరిగింది. మంచిది హరీష్, ఇప్పుడు 12:30 అవుతుంది, మరి నేను హోటల్లో ఉన్నా, కిందికి పోయి నేను రాజీనామా రాసి పంపిస్తా హరీష్ అని ఆయన అన్నాడు. అని ఆ రాత్రి అమెరికాలో రాత్రి 12:30కు తన సొంత పెన్నుతో రాజీనామా పత్రాన్ని రాసి గవర్నర్ గారికి ఫ్యాక్స్ పంపారు, మాకు ఒక కాగితం పంపారు. దట్ ఈస్ ద క్రెడిబిలిటీ అండ్ కమిట్మెంట్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ. అంటే నాయన నరసింహ అర్ధరాత్రి 12:30కు రాజీనామా చేయమంటే సంకోచించకుండా, ఒక మాట మాట్లాడకుండా, ఇన్ఫ్యాక్ట్ ఇంకా కేసీఆర్ గారు మాట్లాడలే, నేనే మాట్లాడినా, అన్నా సార్ ఆదేశం అంటే ఎస్ ఓకే హరీష్ పంపిస్తున్నా అని అర్ధరాత్రి 12:30కు అమెరికా నుంచి రాజీనామా లెటర్ను ఫ్యాక్స్ ద్వారా పంపించినటువంటి వ్యక్తి నాయన నరసింహారెడ్డి గారు. హరీష్ రావు గారు, ఈ ఉద్యమ ప్రస్థానంలో చాలాసార్లు కేసీఆర్ గారు ఎంచుకునే ఎత్తుగడ రాజీనామాలు, ఉప ఎన్నికలు. ఈ రాజీనామాలు, ఉప ఎన్నికల ద్వారా ఏం చెప్పదలుచుకుని ప్రజల నుంచి నిజంగా బాగా సక్సెస్ అయింది కేసీఆర్ గారు. అక్కడ చెప్పాలంటే అద్భుతమైన స్ట్రాటజీ అనే చెప్పొచ్చు. నేను అంటే మాకు అప్పట్లో అర్థమయ్యేది కాదు, కానీ తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రం హీ ప్రూవ్ టు బి రైట్. ఎట్లా అంటే మీరు గమనించండి, ఫస్ట్ అసలు తెలంగాణ ఉద్యమం అంటేనే ఇది పదవుల కోసం చేసే ఉద్యమం. అంటే ఏమైంది, 69 ఉద్యమం ఫెయిల్ అయిన తర్వాత మధ్యలో చాలామంది తెలంగాణ ఉద్యమాన్ని జై తెలంగాణ అనుడు, మంత్రి పదవి రాగానే వదిలేయడం. ఇదేదో పదవుల కోసం జరుగుతున్న ఉద్యమంగా ప్రజల్లో అప్రతిష్ట పాలైంది ఉద్యమం.
అందుకే కేసీఆర్ గారు మొట్టమొదలు తన డిప్యూటీ స్పీకర్కు ఎమ్మెల్యే పదవికి, అంటే ఇంకా 4.5 సంవత్సరాల ప్రభుత్వం ఉంది, 4.5 years. అండ్ ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన మరో జ్యోతి బస్సు, ఇంక 20 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి అనేటువంటి పేరున్న రోజుల్లో త్యాగం చేసి ఏదైతే వచ్చిందో అక్కడ ప్రజల్లో ఒక నమ్మకం కుదిరింది కేసీఆర్ అంటే, బీఆర్ఎస్ అంటే. ఆ తర్వాత మేము క్యాబినెట్లో మంత్రులుగా 6 రాజీనామా చేయడంతో వీళ్ళు పదవుల కోసం కాదు, వీళ్ళు నిజాయితీగా తెలంగాణ కొట్లాడతారు అనేటువంటి ఒక నమ్మకాన్ని మేము ప్రజలకు కలిగించగలిగాం. ఆ తర్వాత 2008లో కాంగ్రెస్ పార్టీ కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి ప్రెసిడెంట్ నోట చెప్పి పార్లమెంట్లో చెప్పి తెలంగాణ ఇవ్వకపోతే 2008లో మేము రాజీనామా చేశాం. అప్పటికి ఏమైందంటే రాజశేఖర రెడ్డి గారు ఇంకా అసలు తెలంగాణ లేదు, 100 కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ ఇవి తెలంగాణ ఏమైనా సిగరెట్టా బీడియా ఈ రకంగా మాట్లాడడం, అసలు తెలంగాణ హేళన చేయడం. మేము గెలిచిన 26 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 10 మంది ఎమ్మెల్యేలను రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. మా పార్టీని బలహీనపరిచేటువంటి కుట్ర జరుగుతూ ఉంది, అసలు తెలంగాణ ప్రస్తావన లేకుండా చేయడం జరుగుతున్న పరిస్థితి. ఆ రోజు కేసీఆర్ గారు ఆలోచించి బాగా మళ్ళీ అందరం రాజీనామా చేయాలని డిసైడ్ చేసినాం. సో 2008లో ఇక్కడ రాష్ట్రంలో 16 మంది ఎమ్మెల్యేలు, కేంద్రంలో మేము 5 ఎంపీలు రాజీనామా చేసి ఉద్యమానికి బయలుదేరినాం. సో మళ్ళీ ఒక అలజడి వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ, అప్పటిదాకా తెలంగాణని లేదన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేము తెలంగాణ ఇస్తాం, సంప్రదింపుల ద్వారా చేస్తున్నాం, ప్రక్రియ కొనసాగుతుంది అని అటు కాంగ్రెస్ జై తెలంగాణ అంటూ ఎన్నికల్లో పోటీ చేయడం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, అప్పటి వరకు సమైక్యవాద పార్టీగా ఉన్న తెలుగుదేశం కూడా ఒత్తిడికి లోనైపోయి ఆ ఉప ఎన్నికల్లో వాళ్ళు కూడా జై తెలంగాణ అనాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మేము తెలంగాణకు వ్యతిరేకం కాదు, అనుకూలం అనకుండా వ్యతిరేకం కాదు అని మాట్లాడాల్సిన ఒక పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఒక పొలిటికల్ కంపల్షన్ ఈ రాష్ట్రంలో ఉండే ప్రధాన రాజకీయ పార్టీల చేత తెలంగాణకు అనుకూలంగా తెచ్చాం. సిపిఐ సిపిఎం సమైక్యంగా కావాలన్న దాంట్లో సిపిఐ జై తెలంగాణ అని బయటకు వచ్చింది, ఇంకా సిపిఎం రాలేదు. అంటే మేజర్ పొలిటికల్ సిస్టమ్ను ఒప్పించడంలో ఈ రాజీనామాలు ఉపయోగపడ్డాయి. మేము లాస్ అయినాం. వాస్తవానికి 16 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేస్తే గెలిచింది 7 దాదాపు చాలామంది ఓడిపోయాం. ఎంపీల్లో కూడా 2-3 గెలిచారు, ఓడిపోయిన పరిస్థితి ఉంది. బట్ స్టిల్ గెలుపు ఓటముల కంటే కూడా రాష్ట్ర సాధనలో మేము ఎన్ని రాజకీయ పార్టీలను ఒప్పించగలిగాము, ఎంతమంది ప్రజలను ప్రభావితం చేయగలిగాము అనేటువంటి దాంట్లోనే ముందుకు పోయినాం. అది గొప్ప ఫలితాన్ని అందించింది. మీరు చూడండి, 2009లో కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర ప్రాంత శాసనసభ్యులంతా రాజీనామా చేస్తే ఇచ్చిన తెలంగాణ వెనక్కిపోయింది. మళ్ళీ వెంటనే తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు రాజీనామా చేయాలని ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది. గెలిచినాక ఏడాదికే అప్పుడు మళ్ళీ మేము రాజీనామా చేశాం. బీజేపీలో 2 ఎమ్మెల్యేలు ఉండేవారు, కిషన్ రెడ్డి గారు, ఎండల లక్ష్మీనారాయణ గారు. 2 ఉంటే కిషన్ రెడ్డి గారు చేయలేదు, ఎండల లక్ష్మీనారాయణ గారు ఒక్కరే రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ అప్పుడు కేవలం జిరాక్స్ పేపర్లు స్పీకర్ గారికి ఇచ్చారు, రాజీనామా వాళ్ళు కూడా చేయలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేము అధికారంలో ఉన్న పార్టీ తెలంగాణ ఇచ్చేటోళ్ళమని వాళ్ళు రాజీనామా చేయలేదు, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. బట్ మా రాజీనామాలు ఆమోదించారు. మళ్ళీ మేము ఎన్నికల్లో పోయాం, కొన్ని గెలిచాం, కొన్ని ఓడాం, కానీ మళ్ళీ మేము వచ్చాం. అంటే అట్లా ఏం జరిగిందంటే పదే రాజీనామాల ద్వారా విజయాన్ని పొందగలిగాం. అంటే రాజకీయ వ్యవస్థను ఒత్తిడికి తేగలిగాం. పార్లమెంట్లో కేసీఆర్ గారు 2 సార్లు ఎంపీగా రాజీనామా చేయడం అంటే అది చర్చ జరిగింది, పార్లమెంట్లో కూడా బాగా చర్చ జరిగింది. తెలంగాణ కోసమే నేను రాజీనామా చేస్తున్నా, మీరు మాట తప్పారు అని పార్లమెంట్లో చెప్పిన క్రమంలో కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఒత్తిడి పెరిగింది. యూపీఏ మిత్రపక్షాల్లో కూడా మాట ఇచ్చి తప్పారు అనేటువంటి ఒక రకమైన ఒత్తిడి పెరిగింది. ఒక రకంగా అది సోనియా గాంధీ గారి మీద, ఏఐసిసి నాయకత్వం మీద కూడా ఒక ఒత్తిడిని మానసికంగా మేము పెంచగలిగినాం కనుకనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కేంద్ర క్యాబినెట్లో ఉంటూ కూడా కేసీఆర్ గారు 33 రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించి లేఖలు తెచ్చారు. నాకు బాగా గుర్తు, ఒకరోజు నేను ఢిల్లీలో ఉన్నాను, ఆర్ఎస్ఎస్ ఆఫీస్కి పోయారు కేసీఆర్ గారు. ఆర్ఎస్ఎస్ ఆఫీస్కి పోయి వచ్చి మాకు చెప్తా ఉండే, అక్కడ ఆర్ఎస్ఎస్ ఆఫీస్లో ఇవాళ భోజనం పెట్టినరు, నేల మీదనే కూర్చొని వాళ్ళతో పాటు ఇస్తారాకులో కూర్చొని తిన్నాక నా ఇస్తారాకు తీసుకుపోయి నేనే దాంట్లో వేసి వచ్చాను. చాలా సిస్టమేటిక్గా ఉన్నారు వాళ్ళంతా, కింద కూర్చొని తినడమే, ఎవరి ఇస్తారాకు వాళ్ళే తీసేయాలి, ఇది వాళ్ళే పెట్టాలి, నేను ఇలా అట్లా భోజనం చేసి వచ్చాను కానీ అని వారు అక్కడ ఏం జరిగిందని చెప్పే క్రమంలో అట్లా ఎన్నో గొప్ప అనుభూతులు, సంఘటనలు. సో ఆర్ఎస్ఎస్ కూడా
మేము తెలంగాణకు తప్పకుండా అనుకూలంగా ఉంటామని మాట ఇచ్చారు, వ్యతిరేకమైతే ఉండమని చెప్పారు, బీజేపీ నాయకత్వంతో కూడా మాట్లాడతామన్నారు, ఇవాళ నా మీటింగ్ సక్సెస్ అయింది అని ఎంతో ఆనందాన్ని పంచుకునేవారు, ఎంతో సంతోషాన్ని పంచుకునేవారు కేసీఆర్ గారు. 9 కేసీఆర్ గారు నిరాహార దీక్ష ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? అంటే ఇంకా అన్ని దారులు మూసుకుపోయినందుకు నిరాహార దీక్షకి వెళ్ళారా? ఎందుకు వచ్చింది ఆ సందర్భం? వాస్తవానికి 2009లో మాకు దెబ్బ తగిలింది. మేము కేవలం 10 ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచాం. 45 ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసి 10 మాత్రమే గెలిచాం. చాలా బాధపడ్డారు కేసీఆర్ గారు, పార్టీ అంతా కూడా చాలా బాధపడ్డారు. బట్ అయినా ఆయన పట్టు వదలలేదు. సరే, ఒడిదొడుకులు ఎన్నో చూసాం, ఆ ప్రాసెస్లో ఉన్నాం. కరెక్ట్గా ఆ టైంలో హైదరాబాద్ ఫ్రీ జోన్ అని ఒక నిర్ణయం జరిగింది. హైదరాబాద్ ఫ్రీ జోన్ నిర్ణయం జరిగినప్పుడు పెద్ద ఎత్తున ఉద్యోగ సంఘాలు బయటకు వచ్చాయి. హైదరాబాద్ ఫ్రీ జోన్ అంటే ఇంకేమవుతుంది, మన హైదరాబాద్ మనకు కాకుండా పోతుంది. అప్పటికే సెక్రటరియట్లో తెలంగాణ ఉద్యోగులు 20% కూడా ఉండేవాళ్ళు కాదు. ఇంకా హైదరాబాద్ ఫ్రీ జోన్ అంటే పోలీస్లో కావచ్చు, హైదరాబాద్లో ఉండే డైరెక్టరేట్స్ కావచ్చు, హెచ్ఓడీస్లో కావచ్చు, ఇంకా మనకు కాకుండా పోతుంది అనేటువంటి జరిగి 14F దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది. అప్పుడు నా అదృష్టం కొద్దీ నేను అప్పుడు సిద్దిపేటలోనే ఒక పెద్ద మీటింగ్, ఉద్యోగ గర్జన సమావేశానికి పిలుపునిచ్చాను. ఆ ఉద్యోగ గర్జనకు వేదిక సిద్దిపేట అయింది. మేము రాజకీయ నాయకులం ఎవ్వరం కూడా, అంటే ఐ మీన్ టు సే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ మేమెవరం కూడా డయాస్ మీదకి పోలే. ఆ రోజు మొత్తం కేవలం ఉద్యోగులు మాత్రమే, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాత్రమే వేదిక మీద ఉన్నారు. కేసీఆర్ గారు ఉన్నారు. ఆ ఉద్యోగ గర్జన నుంచి కేసీఆర్ గారు గట్టిగా పిలుపునిచ్చారు. అవసరమైతే నేను ఆమరణ నిరాహార దీక్షకైనా పూనుకుంటాం, హైదరాబాద్ ఎట్టి పరిస్థితులు తెలంగాణ ప్రజలకు దక్కాల్సిందే. ఇది ఆనాడు ముల్కీ రూల్స్ ఏం చెప్పినాయి, తర్వాత 6 పాయింట్ ఫార్ములా ఏం చెప్పింది, హైదరాబాద్ ఆరో జోన్లో అంతర్భాగము, హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగం అనేటువంటి విషయాన్ని చాలా గట్టిగా చెప్పారు. ఆ క్రమంలోనే మా దగ్గర ఒక అంబేద్కర్ భవన్ అని ఉంటుంది సిద్దిపేటలో. అంబేద్కర్ భవన్ అని ఎస్సీ మాల కమ్యూనిటీకి సంబంధించిన ఒక ఫంక్షన్ హాల్, చిన్న ఫంక్షన్ హాల్. ఆ ఫంక్షన్ హాల్లో ఒక మీటింగ్ జరిగింది. ఆ ఉద్యోగ గర్జనకు సంబంధించిన సన్నాహక సమావేశం జరిగింది. ఐ థింక్ ఆ రోజు మీటింగ్లో ఒక 400-500 మంది ఉంటారు అంతే. ఆ మీటింగ్లో మాట్లాడుతూ కేసీఆర్ గారు, నేను అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటా, ఈ గడ్డ సిద్దిపేటలోనే ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటానని చెప్పి ఆ అంబేద్కర్ భవన్లో ఆ రోజు ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. కేసీఆర్ గారు కరీంనగర్ నుంచి ప్రారంభం కాగానే అల్గునూరులో ఆయన అరెస్ట్ చేయడం, ఇంకా మమ్మల్ని పోలీసులు అసలు 4000 మంది పోలీసులు ఒకేసారి మీద పడి లాఠీ చార్జు విపరీతంగా కొట్టి ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి మమ్మల్ని కూడా మెదక్ జైల్లో పెట్టారు. ఆ రోజుల్లో కేసీఆర్ గారిని ఖమ్మం జైల్లో పెట్టారు. సో అట్లా ఉద్యమం జరిగింది. ఆమరణ నిరాహార దీక్ష జరిగితే కేసీఆర్ గారు ఖమ్మం జైల్లోనే దీక్ష ప్రారంభిస్తానని అనౌన్స్ చేయడం, అదంతా కూడా మనకు తెలిసింది. నిరాహార దీక్ష సమయంలో కేసీఆర్ గారి ఆరోగ్యం బాగలేదు, ఆయన ఎట్లా ఆయన ఒప్పించండి, మేము చాలా మీ కుటుంబ సభ్యులను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. యాక్చువల్ దానికంటే ముందు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో పెట్టారు. సో అక్కడ వారి ఆరోగ్యం క్షీణిస్తుంటే బేసికల్లీ ఆయన అప్పటికే షుగర్ పేషెంటు, అప్పటికే ఆయనకు బీపీ ఉంది, అప్పటికే ఆయన చాలా ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు, శారీరకంగా కూడా కొంత బలంగా ఉన్న వ్యక్తి కాదు. సో మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేశాం, ఖమ్మంలో కాదు హైదరాబాద్లో ఏదైనా హాస్పిటల్ తీసుకుపోండి, ఒకవేళ అప్పటికి 3వ రోజు 4వ రోజు 5వ రోజుకి వస్తూ ఉంది, ఏదైనా సీరియస్ అయితే ఖమ్మంలో పూర్తి స్థాయిలో వైద్యం దొరకదంటే అప్పటి ప్రభుత్వం ఒప్పుకునేది కాదు. అప్పటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, అప్పటి రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్నిసార్లు అడిగినా హైదరాబాద్ తీసుకుపోవడానికి హెచ్ఆర్సీకి కూడా వెళ్ళాం, హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా వెళ్తే చివరికి అక్కడి నుంచి హెచ్ఆర్సీ నుంచి ఒక ఆర్డర్ వచ్చినాక వారిని ఖమ్మం ఆసుపత్రి నుంచి హైదరాబాద్లో నిమ్స్ ఆసుపత్రికి తెచ్చారు. సరే, నిమ్స్కు వచ్చేటప్పుడు కూడా ఆ ఎమోషన్, నేను ఆ రోజు అంబులెన్స్లో కేసీఆర్ గారితో పాటు నేనే ఉన్నాను. అంబులెన్స్లో వెనక వారిని తెచ్చేటప్పుడు ఖమ్మం టు హైదరాబాద్ వస్తుంటే అంబులెన్స్లో వారితో పాటు కూర్చొని ఉన్నాను నేను. చాలా చోట్ల నల్గొండ జిల్లాలో ప్రజలు, అది ఎర్లీ మార్నింగ్ వచ్చింది కూడా, నైట్ స్టార్ట్ అయ్యి డే టైం అయితే ప్రజలు రానియరు, చాలా ఎమోషన్ ఉంటుంది, ఎక్కడికక్కడ అంబులెన్స్కి అడ్డం పడిపోతారు ప్రజలు అని చెప్పి అది ఎర్లీ మార్నింగ్స్లో లేట్ నైట్ వచ్చాం. సో ఎక్కడ చూసినా అంత రాత్రిపూట కూడా జనం రోడ్ల మీదకి రావడం, మహిళలు, పిల్లలు, నినాదాలు, అంబులెన్స్కి అడ్డం రావడము, అసలు ఒక ఉద్విగ్నమైనటువంటి స్థితిని చూశాను నేను ఆ అంబులెన్స్లో. ఇటు కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేకపోవడం, అటు ప్రజలు అసలు ఫెరోషియస్గా, అసలు యూ కాంట్ ఇమాజిన్, పోలీసులు కొడుతుంటే కూడా లెక్క చేయకుండా ప్రజలు రోడ్ల మీదకి అంబులెన్స్కి అడ్డంగా వస్తున్నటువంటి పరిస్థితి. సరే, నిమ్స్కి వచ్చిన తర్వాత కూడా
ఉస్మానియా యూనివర్సిటీలో రోజు పెద్ద ఎత్తున లాఠీ చార్జు, ముళ్ళ కంచెలు, అక్కడ బాష్పవాయు గోళాలు కొట్టడము, బుల్లెట్స్ కొట్టడము, చాలా గందరగోళమైన పరిస్థితి ఉంది. ఒకరోజు ఉస్మానియా విద్యార్థులు చాలామంది నిమ్స్ ఆసుపత్రికి వచ్చి కేసీఆర్ గారిని చూసి మా అందరితో కూడా మాట్లాడి వాళ్ళు నిమ్స్ హాస్పిటల్ నుంచి పంజాగుట్ట, సోమాజిగూడ వరకు పోలీసులు లాఠీచార్జ్ చేస్తే ఇంకా రాళ్ల వర్షం కురిసిపోయింది. అసలు అన్ని షాపులు ఎక్కడికక్కడ అసలు యుద్ధ వాతావరణం. పంజాగుట్ట, సోమాజిగూడ, అమీర్పేట వరకు కూడా ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ఫస్ట్ టైం ఒక తెలంగాణ ఉద్యమంలో ఒక సీరియస్నెస్, ఒక ఇది జరిగింది. తర్వాత కేసీఆర్ గారికి ఆ విషయం తెలవగానే వద్దు, పిల్లలకి చెప్పండి, అప్పీల్ చెప్పండి, లెట్స్ నాట్ ట్రాప్ ఇన్ టు ద గవర్నమెంట్, హింసలో పోతే మనం దెబ్బతింటాము, నేనున్నాను కదా అని చెప్పేవారు. సో మీరు అన్నట్టు డాక్టర్స్ వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేసేవారు. డాక్టర్స్ అనేక సార్లు పిలిచి కౌన్సిలింగ్ చేసి ఏదైనా జరిగితే మళ్ళీ మేము ఏం చేయలేము, మీరు దయచేసి ఆయన కన్విన్స్ చేయండి, విరమించండి అని చెప్పి చాలాసార్లు డాక్టర్లు చెప్పేవాళ్ళు. కానీ మేము ఎప్పుడు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడే ప్రయత్నం చేసినా, మేము ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా నాకెందుకో నమ్మకం ఉంది, నేను ఇంకా ఒకరోజు 2 రోజులు తట్టుకోగలుగుతాను, లెట్స్ ఫైట్, కేంద్రం దిగొస్తుంది, ప్రకటన వస్తుంది, నన్ను ఫోర్స్ చేయొద్దు అని ఆయన మాకు ధైర్యం చెప్పేవాడు. బెడ్ మీద ఉండి మాకు ధైర్యం చెప్పేవాడు. 1-2 సార్లు మాత్రం ఆయన శరీరం ఆయన కంట్రోల్లో లేదు, బాడీ ఎగురుతుండేది, ఇలా నడుమంతా కూడా ఆల్మోస్ట్ 1/2 ఫీటు ఇలా ఇలా పడుతుండేది, ఎగిరి పడుతుండే. అంటే ఈజ్ నాట్ ఏబుల్ టు షివర్ అయ్యేది బాడీ అంతా, ఆయన కంట్రోల్ ఉండేది కాదు. అది ఐ థింక్ 9వ రోజు 10వ రోజు వచ్చినప్పుడు బాడీ వాజ్ షివరింగ్. బట్ మళ్ళీ డాక్టర్లు వచ్చి ఏదో ఒక ఇంజెక్షన్ ఇచ్చి కంట్రోల్ చేసి మళ్ళీ ఆయనను కొంచెం స్టేబుల్ చేసే ప్రయత్నం చేసేవారు. అట్లాంటి ఉద్విగ్నమైన పరిస్థితుల్లో చాలా బాధ వచ్చేది, చాలా కళ్ళలో నీళ్లు తిరుగుతుండేవి. బట్ డిసెంబర్ 8 ఐ థింక్ డిసెంబర్ 8వ తేదీ కేంద్రం నుంచి వాళ్ళు చిదంబరం గారు ఆఫీస్ నుంచి లైన్లోకి రావడం, వారు మాట్లాడే ప్రయత్నం, అప్పుడు జయశంకర్ గారు మీడియేట్ చేసినారు. చిదంబరం గారితో మాట్లాడి ఆయన దీక్ష విరమించాలంటే ఏం చేయాలంటే కేసీఆర్ గారు అన్నారు, ఈ ఉత్తుత్తు ప్రకటనలు కాదు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది అని స్పష్టంగా ఉంటే తప్ప నేను విరమించను అన్నారు. అంటే అప్పటికే కేంద్ర ఇంటెలిజెన్సు, రాష్ట్ర ఇంటెలిజెన్సు పరిస్థితి చేయి దాటుతుంది, ఇంకా తప్పదు, లేకపోతే చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో మరి జరగబోతుంది అనేటువంటి ఒక టెన్షన్. అప్పటికి అన్ని కులాలు, మతాలు, ప్రజలు చిన్న పెద్ద లేకుండా రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. సో అప్పుడు మరి ఏం కావాలో మీరే రాసి పంపండి అంటే కేసీఆర్ గారితో మాట్లాడుతూ జయశంకర్ గారే తన పెన్నుతో రాశారు. సో వారు చదవడం, కేసీఆర్ గారు ఒక మాట కరెక్షన్ చెప్పడం, ఫైనల్గా ఆ ఇద్దరు కూర్చొని ఆ రోజు రాసినటువంటి ఇంగ్లీష్ డ్రాఫ్ట్ ఏదైతుందో దాన్ని ఢిల్లీకి పంపితే ఢిల్లీలో చిదంబరం గారు అర్ధరాత్రి అదే ప్రకటన యాజ్ ఇట్ ఈస్ దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ప్రకటించడం, రాత్రి ఆ దీక్ష వారు విరమించడం అనేది నిజంగా మా జీవితంలో చాలా గొప్ప అనుభూతి. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళడం, రాజీనామాలు, మీరు వివిధ కార్యక్రమాలు కూడా చేపట్టారు, జేఏసీ ఏర్పాటు చేసి. ఈ పరిస్థితుల్లో ఎప్పుడైనా కేసీఆర్ గారికి మళ్ళీ నిరుత్సాహం అన్నది ఏమైనా వచ్చిందా తెలంగాణకు సంబంధించి? నిరుత్సాహం అయితే లేదు, బట్ కేసీఆర్ గారు ఆ రోజు ఆయనే స్వయంగా జానారెడ్డి గారి ఇంటికి వెళ్ళారు. ఇప్పుడు వచ్చిన తెలంగాణను పొడగొట్టుకుంటే ఇంత తెలివి తక్కువతనం ఇంకోటి ఉండదు, మనం పని చేయాలి. ఇప్పుడు ఆంధ్రాలో పార్టీలకు అతీతంగా వాళ్ళు ఒక్కటై రాజీనామాలు చేసి నోటికాట్ బుక్కని జారగొట్టిండ్రు, మనం కూడా ఏకం కావాలి అని కేసీఆర్ గారే ఒక అడుగు ముందుకేసి సీనియర్ నాయకులు జానారెడ్డి గారి ఇంటికి వెళ్ళడం, వివిధ రాజకీయ పార్టీలతో మాట్లాడడం, ఆయనే స్వయంగా కోదండరామ్ గారిని అధ్యక్షుడిగా పెట్టుకుందాము అంటే అప్పుడు ఎవరు అధ్యక్షతన పనిచేయాలి? కేసీఆర్ అధ్యక్షతన అంటే కాంగ్రెస్కు కష్టం, కాంగ్రెస్ అధ్యక్షతన అంటే టీఆర్ఎస్కు కష్టం, లేదా సిపిఐకి కష్టం, లేదా ఇంకో పార్టీకి కష్టం. అందువల్ల ఒక ప్రొఫెసర్ను, ఒక ఇంటలెక్చువల్ను, అప్పుడు తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడిగా కోదండరామ్ గారు ఉండేవారు, వారిని అధ్యక్షతన పెట్టుకొని పనిచేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు కదా అని వారి పేరును కేసీఆర్ గారు ప్రతిపాదించి వారిని జేఏసీగా ఏర్పాటు చేసుకొని వారిని అధ్యక్షతన ఒక ఫామ్ చేసి తెలంగాణ నాయకత్వాన్ని ఒక్క తాటి మీద తెచ్చి తెలంగాణ తేవాలనేటువంటి ఒక ప్రయత్నం, అంటే మళ్ళీ దీన్ని కాపాడుకొని ఈ రాష్ట్రం సాధించుకునే దిశగా ప్రయత్నం జరిగింది. మీరు ఇందాక అన్నారు తెలంగాణను ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే సాధించుకునేది కేసీఆర్ ఆలోచన, కానీ మిలియన్ మార్చ్ రోజు జరిగిన సంఘటనలు చూస్తే కొంత హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే పరిస్థితి ఆ రోజు సందర్భంగా. అంటే ప్రభుత్వ కవింపు చర్యలు,
అంటే రాష్ట్ర ప్రభుత్వం మిలియన్ మార్చ్ అప్పుడు ఎవడు హైదరాబాద్ రావడానికే వీలు లేదు అని హైదరాబాద్ చుట్టూ 10,000 మంది పోలీసులను పెట్టడం, జిల్లాల్లో అర్ధరాత్రి పూట జేఏసీ నాయకులను టీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టడం, అంటే ప్రజల్ని ఇంకా హైదరాబాద్ బస్సులన్నీ బంద్ చేసిండ్రు, రైళ్లు బంద్ చేసిండ్రు. ఆ రోజు అసలు ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా ఇనుప కంచెలేసి చెట్లు కొట్టేసి కదలికలు లేని పరిస్థితి తెచ్చారు. సో అదేమైంది, కవ్వింపు. అట్లాంటి టైంలో ఉద్యమంలో ఏముంటుంది ప్రజల్లో, నువ్వు అట్లా చేస్తే ఇంకా ఆ ఉద్యమం ఇంకింత పెరుగుతుంది తప్ప అణిచివేతలతో ఏ ఉద్యమాన్ని కూడా ఆపలేం. సో అట్లా ఆ టైంలో మిలియన్ మార్చ్ విషయంలో ప్రభుత్వం చాలా అగ్రెసివ్గా పోయింది ఆ రోజుల్లో. కానీ ప్రజలు మాత్రం రాజకీయ పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా యువత, విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆ రోజు కదలికలు వచ్చినాయి. ఆ రోజు మమ్మల్ని కూడా అరెస్ట్ చేసి నాంపల్లి వైపు తీసుకెళ్తుంటే ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫీస్ దగ్గర నేను కూడా పోలీస్ వ్యాన్ నుంచి దుంకి నేను ఆ నాంపల్లి దగ్గర నుంచి ఒక ఆటో ఎక్కి అసెంబ్లీ దాకా వచ్చిన. వెనక పోలీసులు పరిగొస్తే ఆటో దిగి ఒక మోటార్ సైకిల్ ఎక్కి అదేంటి మన లక్డీ కప్పుల దగ్గర సినిమా థియేటర్ దగ్గర నుంచి గణేష్ పెడతాం కదా మన ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వెళ్ళిన. అక్కడ నుంచి మళ్ళీ నాతో పాటు అప్పుడు ఏనుగు రవీందర్ రెడ్డి ఎమ్మెల్యే ఉండేవాడు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే, ఆయన నేను ఇద్దరం అక్కడి నుంచి మోటార్ సైకిల్ మీద మళ్ళీ నెక్లెస్ రోడ్డుకు వెళ్ళేసరికి అది ఉంటుంది, దాన్ని అది మొత్తం తాళాలు వేసి పెట్టారు. అది సైలింగ్ క్లబ్ కాదండి, సైలింగ్ క్లబ్ అటు సైడ్ ఉంటుంది. మన నెక్లెస్ రోడ్లోనే పీపుల్స్ ప్లాజాకి తాళం వేసి ఉంది. తాళం వేసి ఉంటే లోపలికి వెళ్ళలేకపోతున్నాం, వెనక పోలీసులు వస్తున్నారు, భయం అవుతుంది. ఎట్లా అని తలుపులు కొడుతుంటే అక్కడ ఒక వాచ్మెన్ నన్ను చూసి గుర్తుపట్టి సార్ ఈనంగా పోవచ్చు అని ఒక చిన్న తవ్వ చూపిస్తే లోపలికి పోయిన తర్వాత బోట్ ఉందారా బాబు, బోట్ ఉందా అంటే పాపం అక్కడ ఉండే వాచ్మెనే అక్కడ ఒక చిన్న పెడల్ బోట్ ఉంది సార్ అని చెప్పి ఆ పెడల్ బోట్ చూపిస్తే ఆ బోట్ ఎక్కి ఆ పెడల్ బోట్ ద్వారా ఒక బీఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకొని ఇంకా అది తొక్కుతూ ఆ చిన్న తెట్ట మేము చేతులతో వేసుకుంటూ ట్యాంక్ బండ్ మీదకి మేము వెళ్ళి ఆ మిలియన్ మార్చ్. అప్పటికి నేను బోటు మధ్యలో ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున ఇనుప కంచెలను తోసేసుకొని ట్యాంక్ బండ్ మీదకి వేలాది మంది ప్రజలు వచ్చినారు. నాకు బాగా గుర్తు, అప్పుడు న్యూ డెమోక్రసీ గోవర్ధన్ గారు వాళ్ళ పార్టీ ఇందిరా పార్క్ దగ్గర ఒక ఫంక్షన్ హాల్కి ర్యాక్ తీసుకొని ఒక పెళ్ళి, నిజంగా ఒక అబ్బాయిని కూర్చోబెట్టి పెళ్లి జరిపిస్తూ వేదమంత్రాలు చెప్పిస్తూ పెళ్లి చేసుకున్న పేరు మీద అక్కడ జమ అయినరు లోయర్ ట్యాంక్ బండ్లో. మళ్ళీ సమయం చూసుకొని సెట్ అయిందనగానే పిల్లగాడితో సహా అదంతా అందరికందరు కూడా ట్యాంక్ బండ్ మీదకి వచ్చేసినారు. అంటే అట్లా ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకొని మిలియన్ మార్చ్ సక్సెస్ చేయాల్సిందే అని ఒక పట్టుదలతో పనిచేసినారు. సో అట్లా కొన్ని ఉద్విగ్నమైన క్షణం. ఆ రోజు కొంత అనుకోకుండా కొన్ని విగ్రహాలు లాగేసేటువంటి ప్రయత్నం ట్యాంక్ బండ్ మీద జరిగింది. అఫ్కోర్స్ కేసీఆర్ గారు ఎప్పుడు కూడా దానికి వ్యతిరేకం, ఆయన ఇలాంటి వాటిని ఎప్పుడు కూడా ఆయన ప్రోత్సహించలేదు. బట్ ఇంకా అది ఏమైపోయింది, అది ఒక బీఆర్ఎస్ పార్టీ చేతిలో లేదు. అన్ని వర్గాలు, రకరకాల వ్యక్తులు, శక్తులు అందులో ఎంటర్ అయిపోయారు. మీరు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు, లోక్సభ ఎన్నికల్లో పార్టీ చరిత్రలో ఎప్పుడు లేనంత విధంగా ఒక్క సీటు కూడా రాలేదు. హరీష్ రావు గారు అంటే ట్రబుల్ షూటర్ అంటే అన్నితోనే గెలుస్తున్నారు, చివరికి మీ మెదక్ లోక్సభ సీటు కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు, పార్టీకి ఏం జరిగింది? నిజంగా బాధపడ్డాము. అఫ్కోర్స్ నా కాన్స్టిట్యున్సీలో కూడా బాగా తగ్గింది మెజారిటీ, నేను కూడా ఊహించలేదు, నాకు కూడా అంచనాకు కూడా చిక్కలేదు. నేను 80-90 వేల మెజార్టీతో గెలిచిన నేను పార్లమెంట్ ఎన్నికల్లో నా సీట్లో కూడా మెజార్టీ పెద్దగా ఇవ్వలేకపోయాను. అసలు మెదక్ సీట్ ఖచ్చితంగా గెలుస్తాననేటువంటి నమ్మకం నాకు ఉండేది. కానీ మొన్న జరిగిన ఎన్నిక ఏమైపోయిందంటే మోడీ యాంటీ మోడీగా జరిగింది. అంటే ఒక దేశంలో ఒక పరిస్థితి, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో అయితే ఏం జరిగిందంటే మోడీ గెలవాలనే శక్తులు ఒకవైపు, మోడీని ఓడించాలనే శక్తులు ఒకవైపు, రెండు వర్గాలుగా సమాజం చీలిపోయిన ఒక ప్రత్యేకమైన పరిస్థితి మొన్నటి ఎన్నికల్లో మనం చూసాం. అంటే పర్టికులర్లీ పార్లమెంట్ ఎన్నిక, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పరిస్థితి లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ యాంటీ కేసీఆర్గా అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. పార్లమెంటు పోయే వరకు మోడీ యాంటీ మోడీగా ఎన్నికలు జరిగినాయి. సో అప్పటికే మేము రాష్ట్రంలో ఓడిపోయి ఉండడము, ఇంకా దేశంలో మాకు రోల్ ఉండదేమో, బీఆర్ఎస్ గెలిచినా ఏం చేయగలుగుతుంది అనేటువంటి ఒక భావన ప్రజల్లో ఏర్పడడం వల్ల సో మోడీని గెలిపించుకోవాలనే శక్తులు ఒకవైపు, మోడీ వద్దనుకునేటువంటి శక్తులు ఒకవైపుగా సమాజం రెండు వర్గాలుగా చీలిపోవడం వల్ల మాకు నష్టం జరిగిందనేటువంటిది అయితే ఉంది. కానీ ఇప్పుడు దాన్ని గుర్తించారు ప్రజలు. ఇవాళ ఈ మధ్య బీఆర్ఎస్ ఎంత బలంగా ఉంటే తెలంగాణకు అంత మేలు జరుగుతుంది, ఒక ప్రశ్నించే గొంతుగా తెలంగాణ కాపలాగా బీఆర్ఎస్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు అనుకుంటున్నాం. బట్ డెఫినెట్గా మీరు అన్నట్టు మాకు సెట్ బ్యాక్, బట్ మేము దాని నుంచి మేము నేర్చుకుంటాం, తప్పుల్ని ఒప్పుకుంటాం, మమ్మల్ని మేము ఆత్మపరిశీలన చేసుకుంటాం,
ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ఆత్మపరిశీలన జరగాల్సిందే. ఒక రాజకీయ పార్టీ ఓటమి చెందింది అంటే ఆత్మవిమర్శ చేసుకోవాలి, తప్పులను సరి చేసుకోవాలి, తిరిగి ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు పోవాలి. ప్రశ్నించకపోతే తప్పు చేసినట్టు, ప్రజలకు మేము అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ప్రశ్నించడం మా బాధ్యత. ఇప్పుడు ఈ ప్రభుత్వం హైడ్రా పేరిట పేదల ఇల్లు కూల్చివేసినప్పుడు మేము అడ్డుగా నిలబడి ఆ పేదలకు అండగా నిలబడకపోతే మాది తప్పు అవుతుంది కదా. ఇవాళ మేము నిజంగా మా పోరాటం వల్ల హైడ్రా స్లో అయింది, పేదల ఇండ్లు కూల్చము, ఇప్పటికే అనుమతులున్న ఇండ్లు కూల్చము అని ఒక ప్రభుత్వం ఒక ప్రకటన వచ్చిందంటే మా పోరాటం వల్ల వచ్చింది కదా. మీరు పేదల బతుకులు కూల్చకుండా కాపాడినాం. అదేవిధంగా నువ్వు మూసీ పేరిట 2013 యాక్ట్ లేదు, నీకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు, రాత్రికి రాత్రి ఇండ్లు కూల్చే ప్రయత్నం చేస్తా, బతుకులు కూలుస్తా అంటే అక్కడ కూడా ప్రజలకు అండగా నిలబడి కాపాడే ప్రయత్నం చేస్తాం. రుణమాఫీ విషయంలో మొదటి రోజు మొదటి సంతకం పెడతా అంటే గట్టిగా మేము పోరాటం చేస్తే కనీసం 15 ఆగస్టు కల్లా చేస్తా అని దేవుళ్ళ మీద ఒట్టుబెట్టి మొత్తం చేయకపోయినా ఒక 40 పైసలు 30 పైసలు అయింది రుణమాఫీ అంటే బీఆర్ఎస్ ప్రయత్నం వల్ల జరిగింది. రైతు బంధును 15 వేలు ఏమైంది అన్నాం. దాని మీద మేము గట్టిగా అడిగితే అది మా అహంకారం కాదు కదా, అది మా బాధ్యత. అది నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నారు, చాలా కష్టపడి కాళేశ్వరం కావచ్చు ఇతర ప్రాజెక్టుల నిర్మాణంలో క్రియాశీలకంగా వివరించారు. మేడిగడ్డ ఆనకట్ట కుంగిన రోజు ఏమనిపించింది మీకు దానికి సంబంధించి? డెఫినెట్గా బాధలు కలుగుతుంది. నేను అప్పటికంటే ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా లేను, బట్ అంతకుముందు టర్మ్లో నీటిపారుదల శాఖ మంత్రిగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నేను పనిచేశాను. అది షాకింగ్గా కూడా ఉండే, అసలు ఎందుకు ఏం జరిగింది ఎలా జరిగింది అనేటువంటి ఒక షాకింగ్ ఉండే. అప్పుడు కాకపోతే ఏంటంటే పూర్తి ఎలక్షన్ జోన్లోకి అండి, అప్పటికే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి ఉన్నది, ఎలక్షన్ జోన్లో ఉన్నాం. ఇంకా ఎలక్షన్ జోన్లో దాని గురించి ఏం మాట్లాడినా రాజకీయం అవుతుంది. ఎన్నికల తర్వాత దాని మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టి దాన్ని పునరుద్ధరించాలని మేము అనుకున్నాం. సరే, అన్ఫార్చునేట్లీ మా ప్రభుత్వం రాలేదు. అయితే కాళేశ్వరం మీద అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైందంటే 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందని, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని రకరకాలుగా పుంకానుపుంకలుగా వాళ్ళు మా మీద ప్రచారం చేశారు. అయితే వాస్తవానికి ఎందుకు ఆ ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది? కాళేశ్వరం ద్వారా బీఆర్ఎస్కి మంచి పేరు వచ్చింది. కాళేశ్వరం ద్వారా ఎప్పుడూ నీళ్లు రానటువంటి మహబూబాబాదు, డోర్నకల్లు, భూపాలపల్లి, కొంతమేరకు పాలకుర్తి, ఇంకపోతే అక్కడ పాలేరు, అటు ఇటు వస్తే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ వరకు నీళ్లు వెళ్ళినాయి. రివర్స్ పంపింగ్లో భాగంగా ఎస్ఆర్ఎస్పి కింద ఆయకట్టుకు కూడా నీళ్లు తీసుకెళ్ళి పంటలు కాపాడిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా వరద కాలువలు కూడా నిండు రిజర్వాయర్గా మార్చడం ద్వారా దానికి మేము ఓపెనింగ్స్ పెట్టి చెరువులన్నీ నింపడం ద్వారా చాలా ఆ ప్రాంతంలో లక్షలాది ఎకరాల్లో పంట పండి మాకు మంచి పేరు వచ్చింది. అయితే కాంగ్రెస్ ఏంటంటే దీన్ని బదనాం చేయాలి, బురద జల్లాలి, అవినీతి జరిగిందనే పేరు మీద వాళ్ళు కొంత సక్సెస్ అయ్యారు. ఒక రకంగా పదే పదే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్దనే రీతిలో వాళ్ళు చేశారు. దానికి తోడుగా ఈ 2 పిల్లర్లు గుంగడంతో మాకు రాజకీయంగా నష్టం జరిగింది. కాళేశ్వరంలో మేజర్ కాంపోనెంట్లు 3 బ్యారేజీలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు నిన్న ఎన్డీఏసీ కూడా నివేదిక ఇచ్చింది, మేడిగడ్డను మళ్ళీ పునర్నిర్మించాలన్నారు. అన్నారం సుందిలో కూడా నీటిని డైవర్ట్ చేయలేని పరిస్థితి ఉందని చెప్పింది. గుడ్ క్వశ్చన్. ఇక్కడ కాళేశ్వరంలో 3 భాగాలు ఉంటాయి. నేను ఐ విల్ ఆన్సర్ మేడిగడ్డ, ఎన్డీఎస్ఏ. బిఫోర్ దట్ ఒకటి చెప్పి ఎన్డీఎస్ఏకి వెళ్తాను. కాళేశ్వరంలో 3 భాగాలు. మీకు ఎస్ఆర్ఎస్పిలో గోదావరిలో వరద బాగా వస్తే మిడ్ మానేర్కు నీళ్ళు వస్తాయి. 2 రకాలుగా వస్తాయి. ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా వస్తాయి, వరద కాలువ ద్వారా వస్తాయి. అప్పుడు కేవలం మిడ్ మానేర్ నుంచి మాత్రమే మోటార్ లాంచ్ చేస్తాం. మిడ్ మానేర్ నుంచి ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాకు, నల్గొండ జిల్లాకు, హైదరాబాద్కు, రంగారెడ్డికి మనం సాగు త్రాగునీరు తెచ్చుకుంటాం. ఇంకా కింద సిస్టమ్ ఏది అవసరం లేదు. సరే, ఎస్ఆర్ఎస్పిలో ఈసారి నీళ్ళు రాలేదు. కడెం ప్రాజెక్టు, ఎల్లంపల్లి ప్రాజెక్టుకు బాగా వరద వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఎల్లంపల్లి నుంచి మాత్రమే మోటార్ లాంచ్ చేసి ఎల్లంపల్లి నుంచి మాత్రమే నీళ్లు తెచ్చుకుంటాం. 2 ఈ 2 చోట్ల కూడా నీటి లభ్యత లేదు, 2 చోట్ల కూడా వరద రానప్పుడు మేడిగడ్డ పాయింట్ నుంచి మనం వాడుకుంటాం. దట్ ఈస్ ద అష్యూర్డ్గా ప్రపంచంలో ఎంత కరువు వచ్చినా అక్కడ పక్కా నీళ్లు ఉంటాయి అనేది 3rd సోర్స్ పెట్టుకున్నాం. సో మనకు వాస్తవానికి ఇప్పుడు మొత్తం పోయిందని వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇవాళ ఎందుకు మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నేను 20 టీఎంసీలు తెస్తా, హైదరాబాద్కు 15 టీఎంసీలు మంచినీళ్ళు ఇస్తా, 5 టీఎంసీలు మూసీలో మురికిని పారదోలి మూసీలో గోదావరి నీళ్ళు వదులుతా అంటుండు. ఏడికెళ్ళి వదులుతున్నావు మరి నువ్వు? మల్లన్న సాగర్ ఈజ్ ఇట్ నాట్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్? అక్కడికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అది కాళేశ్వరంలో 1,00,000 కోట్లలో ఖర్చు పెట్టిన దాంట్లో భాగం కాదా? అంటే ఒక దుష్ప్రచారం మా మీద చేసే ప్రయత్నం చేసినారు. దిస్ ఈజ్ 1 పాయింట్. ఇక మీరు అన్న ఎన్డీఎస్ఏ నివేదిక, ఇవాళ ఎన్డీఎస్ఏ నివేదిక కాదు, అది ఎన్డీఏ నివేదిక అంట. నేను ఎన్డీఏ ప్రభుత్వ నివేదిక. ఎందుకంటే మీరు ఆలోచించండి, ఎప్పుడు ఇచ్చారు? అసెంబ్లీ ఎన్నికల ముందు ఆగమేఘాల మీద
రెండవ రోజే వచ్చి వారం లోపల ప్రాథమిక నివేదిక ఇచ్చిండ్రు. అంటే మా ప్రభుత్వానికి నష్టం జరగాలి, అసెంబ్లీ ఎన్నికల్లో మాకు బురద జల్లాలని చెప్పి వారం లోపల ప్రాథమిక నివేదిక ఇచ్చిండ్రు. పార్లమెంట్ ఎన్నికల ముందు, కరెక్ట్గా పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక ఇచ్చిండ్రు. ఇవాళ మా సిల్వర్ జూబ్లీ జరగబోతుందంటే 3 రోజుల ముందు తుది నివేదిక ఇచ్చిండ్రు. అంటే కేవలం రాజకీయంగా వాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి. రెండో పాయింట్ చెప్తా, ఇదే ఎన్డీఎస్ఏ కట్టింది పోలవరం ప్రాజెక్టు. ఎవరు కట్టిండ్రు? ఇదే ఎన్డీఎస్సీ అనే పోలవరం కట్టింది. మరి పోలవరం కూలిపోయింది. పోలవరంలో డయాఫ్రేమ్ వాల్ కూలిపోయింది, రిటైనింగ్ వాల్ కూలిపోయింది. పోలవరంలో 1000 కోట్ల నష్టం జరిగింది. ఈ రోజు వరకు ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు? 6 ఏళ్ళ పోలవరం కూలిపోయి 6 సంవత్సరాల నుంచి ఎన్డీఎస్ఏ అక్కడికి పోదెందుకు? విచారణ జరపదెందుకు? రిపోర్ట్ ఇయ్యదెందుకు? తెలంగాణకు వచ్చేసరికి ఏం చేస్తారు? ప్రాథమిక నివేదిక అసెంబ్లీ ఎన్నికల ముందు, మధ్యంతర నివేదిక పార్లమెంట్ ఎన్నికల ముందు, సిల్వర్ జూబ్లీ ముందు తుది నివేదిక. అంటే ఇది కేవలం రాజకీయంగా కాంగ్రెస్ బీజేపీలు కలిపి బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక్కడ జరగాల్సిందల్లా కూడా దానికి ఏదైనా మరమ్మతులు చేయాల్సి వస్తే మేడిగడ్డకు ఓన్లీ 7th బ్లాక్ మరమ్మతు చేయడం ద్వారా దీన్ని రెక్టిఫై చేయొచ్చు అని కూడా అదే నివేదికలో ఒక చోట చెప్పడం జరిగింది. ఏం పెద్ద పని 7th బ్లాక్ తీయడం? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అంటే ఇది జరగాలని మేము కోరుకోం. కొన్ని సందర్భాల్లో అప్పుడప్పుడు బ్యాడ్ టైం కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇదే మేడిగడ్డ, అన్నారం, గోదావరి నది చరిత్రలో రానంత వరదొచ్చినా కూడా తట్టుకొని నిలబడ్డాయి. మరి ఇదే కాంగ్రెస్ వచ్చినాక పెద్దవాగు కొట్టుకుపోయింది కదా, మరి సుంకిశాల ప్రాజెక్టు కుప్పకూలిపోయింది కదా, వట్టెంలో పంప్ హౌజ్లు మునిగిపోయింది కదా, మరి ఎస్ఎల్బీసీ టనల్ కుప్పకూలిపోయి ఇప్పటికీ శవాలు కూడా బయటకు రాని పరిస్థితుల్లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మరి ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోయింది కదా. అవి దురదృష్టకరం, జరగాలని మేము కోరుకోవడం లేదు. మరి ఇప్పుడు 4 ప్రాజెక్టులు మీరు చేసిందేం లేదు, కానీ 4 ప్రాజెక్టులు అయితే కూలిపోయినాయి కాంగ్రెస్ వచ్చినాక. సో దురదృష్టవశాత్తు ఇంత పెద్ద కాళేశ్వరంలో కొన్ని వందల కాంపోనెంట్లో ఒక కాంపోనెంట్ మేడిగడ్డ, అక్కడ ఉండే 7 బ్లాకుల్లో ఒక బ్లాక్ మాత్రం దెబ్బతిన్నది. దాన్ని రెక్టిఫై చేయండి. దానికి ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఖరాబ్ చేస్తున్నారు? ఇవాళ రాష్ట్రంలో కొన్ని లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది, దాన్ని వేగంగా మరమ్మతు చేయండి. ఇవాళ ఎన్డీఎస్ఏ రాష్ట్ర ప్రభుత్వ తీరును కూడా తప్పుపట్టినట్టుగా కూడా ఉంది అందులో. మీరు ఆలస్యం చేసిండ్రు, రిపోర్ట్స్ ఇవ్వడంలో ఆలస్యం చేసిండ్రు, మీరు సర్వేస్ చేయడంలో, టెస్టులు చేయడంలో ఆలస్యం చేసిండ్రు అని కూడా తప్పు పట్టినారు. ఎన్డీఎస్ఏ ఇంకొక విషయం చెప్పింది, మీరు అప్పుడు మంత్రిగా ఉన్నారు, డిజైన్ కావచ్చు, క్వాలిటీ కంట్రోల్ కావచ్చు, ఓఎండ్ఎం కావచ్చు, వీటిలో కూడా లోపాలు ఉన్నాయి చాలా వరకు. చాలా చోట్ల ఉండొచ్చు అన్నారు. ఉన్నది అని నిర్ధారించలే. ఇక్కడ ఉండొచ్చు, అక్కడ ఉండొచ్చు అని పేరిట ఒక వేగ్గా ఒక రాజకీయ ప్రేరేపితమైనటువంటి రిపోర్టుగానే దాన్ని చూడాల్సి ఉంటుంది తప్ప అక్కడ ఏం లేదు. ఎందుకంటే ఎక్కడ కూడా మీకు అన్నారంలో సమస్య రాలేదు, ఇంతవరకు సుందిలలో సమస్య రాలేదు. ఉండొచ్చు అనే పేరు మీద బురద జల్లేటువంటి ప్రక్రియకు పొలిటికల్గా కనబడతా ఉంది. ఈ రిపోర్ట్ కూడా ఎప్పుడో డిసెంబర్లో ఫైనల్ అయింది. 4 నెలలు ఎందుకు ఆపినరు? కరెక్ట్గా సిల్వర్ జూబ్లీ ముందు 3 రోజుల ముందే ఎందుకు ఇస్తున్నారు? ఇట్ లుక్స్ లైక్ మోర్ పొలిటికల్. ఆర్థిక పరిస్థితి చూసుకుంటే గత ఏడాదితో ఇప్పుడు చూసుకుంటే ఆదాయం కూడా తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది, ఇబ్బందులు. అది దట్స్ యువర్ ఫెయిల్యూర్, నీ గవర్నెన్స్ ఫెయిల్యూర్. ఎందుకంటే 64,000 కోట్ల నుంచి 2,64,000 కోట్లకు 10 ఏళ్ళ బడ్జెట్ పెంచినాం, 12% గ్రోత్ రేట్తో పెంచినాం. ప్రతి సంవత్సరం ఎక్సెప్ట్ కరోనా ఇయర్ ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఆదాయం పెరిగింది. కాంగ్రెస్ వచ్చినాక ఎందుకు తగ్గింది? ఇప్పుడు కరోనా ఉందా? ఎందుకు నీ జీఎస్టీ ఆదాయం తగ్గింది? ఎందుకు నీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గింది? ఎందుకు నీ ఆర్టీఏ వెహికల్స్ రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గింది? ఎందుకు నీ ఎక్సైజ్ ఆదాయం తగ్గింది? ఓవరాల్గా స్టేట్ ఓన్ రెవెన్యూ ఎందుకు తగ్గింది? నువ్వు ఆత్మవిమర్శ చేసుకో. సగానికి సగం అమ్ముకున్నా అనే పరిస్థితులు వచ్చినాయి. ఇలా మీరు నేనేదో రాజకీయంగా చెప్పడం లేదు, మీరు ఏ సెక్షన్ అన్నా కదిలించండి బాధల్లో ఉన్నారు. అంటే మొత్తం వ్యాపారాలు పడిపోయినాయి, ప్రజలు ఉపాధి కరువైతున్నటువంటి పరిస్థితి ఉంది. రైతులకు కూడా ఏమైపోయింది? అటు రుణమాఫీ కాలేదు, ఇటు రైతు బంధు రాలేదు, ఇటు వడగళ్ళ వానబడి నోటికాడ బుక్క జారిపోయింది, మార్కెట్లకు పోతే వడ్లు కొంటలేరు, ప్రభుత్వం కొనక 200-300 తక్కువ రేటుకే వడ్లు అమ్ముకునే పరిస్థితి. ప్రతి ఒక్కరిని కూడా అంటే పరిపాలనలో లోపం ఉంది, పరిపాలనలో వైఫల్యం ఉంది. మా మీద చాలా బురద జల్లిండ్రు. అందరూ ఆనే ఉన్నారు కదా ఆఫీసర్లు. మేము పెట్టిన చీఫ్ సెక్రటరీ ఉంది, మా దగ్గర పనిచేసిన ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నాడు, మా దగ్గర పనిచేసిన CCLA ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ ఆయన్నే ఉన్నాడు, IT ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన్నే ఉన్నాడు. మరి ఎవరు మారిండ్రు? ఆ రోజు మా మీద ఎంత బురద జల్లిండ్రు, వీళ్ళంతా అవినీతి చేసిండ్రు, ఇట్లా చేసిండ్రు, అట్లా చేసిండ్రు అందరూ. గదే ఆఫీసర్లు ఇవాళటి కూడా వాళ్ళే అతి ముఖ్యమైన శాఖల్లో గదే ఆఫీసర్లు ఏడాదిన్నర్థమైన వాళ్ళే కొనసాగుతున్నారు కదా. అంటే మీరు మొన్నటిదాకా చేసింది అంత డొల్ల ప్రచారం, అబద్ధాలు చెప్పిండ్రు. ఇవాళ వాస్తవాలు ప్రజలు గమనిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే కేటీఆర్, హరీష్ రావు, కవిత ముగ్గురు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారని పలుమార్లు సీఎం గారు చెప్పారు. సరే రేవంత్ రెడ్డి అంతకుమించి ఏం మాట్లాడతాడు, కానీ మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం.
ఇవాళ మేము ఎంత గట్టిగా పనిచేస్తే ప్రజలకు అంత మేలు జరుగుతుంది. మేమేం ఆధిపత్యం అనేది ప్రభుత్వంలో ఉంటేనేమో, అధికారంలో ఉంటేనేమో పదవుల కోసం ఆధిపత్యం అన్నారు. ప్రతిపక్షంలో ఆధిపత్యం ఏందండి? కష్టపడుతున్నాము, రాత్రింబవళ్ళు ప్రజల పక్షాన ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి తనలాడుతున్నాము. హైడ్రా పేరిట నువ్వు ఇల్లు గులగొడితే ఆ ప్రజల దగ్గరికి పోయి ధైర్యం చెప్పినాం, ప్రజలకు నమ్మకాన్ని కలిగించినాం, నీ మీద పోరాడినాం. అసెంబ్లీలో నీ తప్పులను ఎత్తి చూపుతున్నాం, నీ మీద పోరాడుతున్నాం. నువ్వు రుణమాఫీ చేయకపోతే దాన్ని ఎత్తి చూపి నీ మెడలు వంచి సగమన్న ఇంత రుణమాఫీ చేయించినాం. నువ్వు రైతు బంధు వానకాలం ఎగ్గొట్టినావు, యాసంగి కూడా ఎగ్గొట్టేటట్టుంటే నీ ఎంబడబడితే కనీసం ఓ చారణ మందమని వేసినావు. సో మేము ఏం చేసినా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి డైరెక్షన్లో ఈ రాష్ట్రం కోసం ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడుతున్నామే తప్ప మా మీద ఆధిపత్య పోరు లేదు. మా ప్రయత్నం ప్రజల పక్షం, ప్రజల సమస్యల పరిష్కారం. పార్టీలో హరీష్ రావు గారి పాత్ర గురించి మొదటి నుంచి వివిధ సందర్భాల్లో చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇటీవల కాలంలో కూడా మళ్ళీ వరంగల్ సభ నేపథ్యంలో కూడా హరీష్ రావు గారి పాత్ర ఉంది, హరీష్ రావు దూరం పెట్టారని కొంత చర్చ ఉంది. అటువంటి ఏం లేదు. రేపు నేను వెళ్తున్న వరంగల్ ఏర్పాట్లు పర్యవేక్షించడానికి రేపు ఉదయం నేను వరంగల్ కూడా వెళ్తున్నాను. జిల్లా మొత్తం కూడా సమీక్షిస్తున్నాం. మా ఉమ్మడి జిల్లా నుంచి 80,000 మందిని వరంగల్ సభకు తరలిస్తూ ఉన్నాం. సో పార్టీ ఏ సందర్భాల్లో ఏ రోల్ ఇస్తే ఆ రోల్లో ఆ బాధ్యతను పాటించడం నా బాధ్యత. వరంగల్లో నేను చాలా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికల్లో గొప్ప విజయాన్ని పార్టీకి తెచ్చాను. పరకాల ఉప ఎన్నికల్లో గొప్ప విజయాన్ని తెచ్చాను. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు కూడా ఇన్ఛార్జ్గా వెళ్ళి అప్పుడు నరేందర్ గారిని మేయర్గా చేయడంలో కూడా దాదాపు 15 రోజులు ఉండి పనిచేశాను. సో వాట్ ఎవర్ ద రెస్పాన్సిబిలిటీ పార్టీ గివ్స్, ఐ విల్ వర్క్ అకార్డింగ్లీ. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? బీఆర్ఎస్కి సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ అంటే గతంలో దేశ రాజకీయాల క్రియాశీలక పాత్ర పోషిస్తామని చెప్పారు, కానీ ఇక్కడ అసెంబ్లీలో ఓటమి పాలన పరిస్థితి. భవిష్యత్తుకు సంబంధించి ఏం చెప్తారు బీఆర్ఎస్ భవిష్యత్తు? ఓటమిని అంగీకరించాల్సిందే, దాన్ని ఎవరూ కాదనలేము. కానీ ఒక హోప్ అయితే ఉంది. ఈ మధ్య మనం చూసాము, కేసీఆర్ గారిది నిజమైంది. ఒకటేంది, దేశంలో సంకీర్ణం వస్తుంది, బీజేపీ సొంతగా అధికారంలోకి రాదు అని చెప్పిన మాట అయితే నిజమైంది. మీరు చూశారు, ఇప్పుడు 2-3 రీజనల్ పార్టీల సహకారంతోనే బీజేపీ ఈరోజు అధికారంలో ఉంది. రేపు కూడా ఇంతకంటే గొప్ప మార్పు అయితే కనబడతలేదు. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా సంకీర్ణ పార్టీల మద్దతుతోనే, రీజనల్ పార్టీలతోనే దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది అనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. సో బీఆర్ఎస్ డెఫినెట్గా నాకైతే హోప్ ఉంది. రేపు మేము అధికారంలో రావడమే కాదు, కేంద్రంలో కూడా చాలా కీలక పాత్ర బీఆర్ఎస్ పోషించగలుగుతుంది. ఇది నిజంగా రాష్ట్ర ప్రజలకు మేలవుతుంది. ఇవాళ ఎందుకు మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడం వల్ల అమరావతికి ప్యాకేజ్ వచ్చింది, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ప్యాకేజ్ వచ్చింది, అక్కడ రైల్వే జోన్ వచ్చింది, ఇవాళ ప్రాజెక్టులకు నిధులు వస్తున్నాయి. అంటే ఈ సంకీర్ణ యుగంలో రీజనల్ పార్టీలు ఎంత బలంగా ఉంటే ఆ రాష్ట్రాలకు అంత మేలవుతుంది. గతంలో తమిళనాడులో డిఎంకే పార్టీ కూడా అటు యూపీఏలో ఉన్నది, అటు ఎన్డీఏలో ఉండి పెద్ద ఎత్తున నేషనల్ హైవేలు, పరిశ్రమలు తీసుకుపోయి తమిళనాడు అభివృద్ధిలో ఒక రీజనల్ పార్టీగా ఢిల్లీలో కీలక పాత్ర పోషించి తమిళనాడు అభివృద్ధి చెందింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్కు మేలు జరుగుతుంది. రేపు తెలంగాణకు కూడా మేలు జరగాలంటే రీజనల్ పార్టీ బలంగా ఉండాలి. కేంద్రంలో మనం క్రియాశీలక పాత్ర పోషించడం ద్వారా డెఫినెట్గా ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. చివరగా ఒకటి, ఉద్యమ సమయంలో ఎన్నో బహిరంగ సభలు పెట్టినారు, వాటి ద్వారా చాటారు. ఇప్పుడు ప్రతిపక్షులు ఉన్నారు. 27వ తేదీన రజతోత్సవం సందర్భంగా వరంగల్ సభ పెడుతున్నారు. కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఈ సభ ప్రభావం ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి పెంచుతుంది. ప్రభుత్వం తప్పటడుగుల్ని వేయకుండా నివారించగలుగుతుంది. ప్రభుత్వం యొక్క హై హ్యాండెడ్నెస్ను నిరోధించగలుగుతాం. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజా కదలికలే గొప్పవి. ప్రజా కదలికలు తప్పకుండా వాళ్ళ కళ్ళు తెరిపిస్తాయి. వాళ్ళు సరిగ్గా చేసుకోవడం ద్వారా కానీ, ఇంకా ప్రజా వ్యతిరేక చర్యలు, రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకోకుండా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడానికి ఈ సభ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇవాళ మా సభకు రైతులు పెద్ద ఎత్తున కలుగుతున్నారు. ఇవాళ నేను పొలిటికల్ సేక్ కాదు, గ్రౌండ్ మీరు రియాలిటీ చూడండి. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడంలో ప్రధానం రైతులే. ఎందుకంటే రైతులకు రైతు బంధు రాలేదు, వడగళ్ళవాన, ఇటు రుణమాఫీ కాలేదు, కరెంట్ సరిగా వస్తలేదు, మోటార్లు బాగా గాలిపోతున్నాయి. మొన్న నా కాన్సెన్స్లో చిన్నకోడూరులో ఒక రైతు మధుసూదన్ రెడ్డి నాకు ఫోన్ చేసి ఏడుస్తా ఉన్నా, అన్న ఈ ఒక్క యాసంగి మీద 4 సార్లు మోటార్ కాలిందే, కాలినప్పుడల్లా 8,000 9,000 ఖర్చు అవుతున్నాయి, ఈ వ్యవసాయం చేసిన దానికంటే దుబాయ్ పోతానే అన్న అని మళ్ళీ బాధపడుతూ చెప్పిండు. అంటే కేసీఆర్ హయాంలో ఇట్లా మోటార్లు కాలే. నేను చెప్తున్నది రియలిస్టిక్గా. చిన్నకోడూరు గ్రామం, మధుసూదన్ రెడ్డి రైతు. సో ఇట్లా మోటార్లు కాలడం ఇబ్బంది అవుతుంది, పంట కొనకపోవడం ఇబ్బంది అవుతుంది, వడగళ్ళవాన ఇబ్బంది అవుతుంది, రైతు బంధు రాకపోవడం ఇబ్బంది అవుతుంది, నీళ్లు సరిగా రాక
ప్రాజెక్టుల కింద పంటలు ఎండిపోవడం ఇబ్బంది అవుతుంది. అందువల్ల చాలా వ్యతిరేకత ఉంది. సో అట్లీస్ట్ ఇలాంటి ప్రజా కదలికలతోని ఆ రుణమాఫీ పూర్తి చేస్తారు, అట్లీస్ట్ రైతు బంధు అన్న 12,000 పూర్తిగా వేస్తారు, తమ తప్పులను సరిదిద్దుకుంటారు. హైడ్రా లాంటి దుందుడుకు చర్యలు, తొందరపడి పేదల ఇండ్లు కూల్చడము, హై హ్యాండెడ్స్, ప్రజల మీద ప్రశ్నించిన వారి మీద కేసులు పెట్టడము, ఇలాంటి కొంత కరెక్షన్ చేసుకుంటారు. ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచగలుగుతాము, ప్రజలకు కొంత మేలు చేయగలుగుతాము అని మేము అనుకుంటాం. కేసీఆర్ దిశానిర్దేశం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాం? ఇంకా తినబోతూ రుచులెందుకు, ఎంత కొడితే 48 గంటలు ఉంది, విందాం. వారి మాటల్లోనే వింటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ హరీష్ రావు. థ్యాంక్ యూ.